నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి ఇంట్లో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. కేటీ శ్రీధర్ ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహులు ఈ సందర్భంగా మీడియాతో ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేటీ శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ పాలన అంధకారంగా ఉందని, సామాన్య ప్రజల నుండి సర్పంచ్ వరకు అందరూ అయోమయంలో పడిపోయారని, ఏపీని 80 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని ధ్వజమెత్తారు. అభివృద్ధి చేతల్లో చూపించాలని, కేవలం బటన్లు నొక్కితే అభివృద్ధి కాదని, నేటి కాలంలో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజల బ్రతుకులో అధోగతైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాలంలో ప్రతి చోట ఏదో ప్రైవేట్ సంస్థ చెందిన కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమ వలన స్థానిక యువతీ యువకులకు ఉపాధి ఉందని, అవి కూడా రాకుండా ఉంటే వీరి పరిస్థితి ఏంటని, వైఎస్ జగన్ పరిశ్రమలు అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏపీని అభివృద్ధి బాట నడిపించి ఉంటే బాగుండేదని తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం జగన్ పై దాడిపై మీ కామెంట్ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఇది ప్రజాస్వామ్యం అని, ఎవరైనా స్వేచ్ఛగా మీడియా ముందు సమాజంలో అందరినీ ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, అయితే ఒక సీఎంపై ఇలాంటి దాడి జరగడం హేయమైనదని, ఇది చాలా బాధాకర విషయమని, ఏపీ సీఎం జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రంగేపల్లి గంగాధర్, వెంకటేషు, రాయప్పరెడ్డి తదితరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి పైన దాడి అనేటువంటిది అది అమానుషం. కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది ఎవరు చేసినా కూడా ఇది తప్పని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎవరు, అది ముఖ్యమంత్రి గారా లేకపోతే అపోజిషన్ లీడరా, సమ్ XYZ ఎవరిపైన దాడి చేసినా ఇది అప్రజాస్వామ్యము. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం. అది ఎవరు చేసినా వాళ్ళపైన తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను.